గురుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆయిషా, మాది విజయవాడ సింగినగర్. సో లాస్ట్ ఇయర్ లక్ష విద్యార్థి ధ్యాన యజ్ఞం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామండి. అది లాస్ట్ ఇయర్ పత్రిజీ బర్త్డేకి కంప్లీట్ చేసుకున్నాం. దాన్ని మళ్ళీ కోటి విద్యార్థి ధ్యాన యజ్ఞంగా మార్చి అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. సో పత్రిజీ చెప్తారు మనకి చిన్నప్పటి నుంచి అంటే విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన అనేది మొదలు పెట్టాలి అని చెప్తారు. నేను మా అన్నయ్య రఫీ ద్వారా 2002 సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చాను. సో అప్పటి నుంచి ధ్యాన సాధన చేస్తూ ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగాను అనేది నాకు బాగా తెలుసు. సో అప్పటి నుంచి కూడా నేను చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ధ్యాన సాధన అనేది చక్కగా ఇస్తూ ఉంటాను ట్రైనింగ్. అప్పట్లో నేను 2004లోనే పైమాకి ఒక ప్రెసిడెంట్గా కూడా నేను కొన్ని బాధ్యతలు అనేది స్వీకరించాను. చాలా అద్భుతంగా జరిగేది అప్పుడు ప్రోగ్రామ్ సింగినగర్లో కూడా. అప్పట్లో పైమా అంటే పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అనేవాళ్ళు. సో ఈ మధ్యకాలంలో ఈ కోటి విద్యార్థి ధ్యాన యజ్ఞం అనేది స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక క్లాస్కి వెళ్ళాను. ఆరేపల్లి ముప్పాళ్ళ అనే ఊరిలో నరసరావుపేట అనుకుంటా. అక్కడ అహం బ్రహ్మాస్మి పిరమిడ్ అని ఉంది. ఆ పిరమిడ్ ఆర్గనైజర్ ఒక విషయం చెప్పారు నాకు. మేడం, మా పాప 6th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్కూల్లో ధ్యానం అనేది నేర్పించారు. ఆ పాప ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ధ్యానం చేస్తూ నాన్ వెజ్ మానేసింది. నేను మా పాపని కొట్టాను మేడం అని చెప్పి అన్నారు ఆయన. ఎందుకు సార్ అంటే, ఇలా నాన్ వెజ్ తినకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుందండి, సో తినవలసిందని నేను ఎక్కువ ఫోర్స్ చేస్తే ఆ పాప ససే మీరా నేను చావరన్నా చేస్తాను కానీ నేను మాత్రం నాన్ వెజ్ తినను. మా స్కూల్లో చెప్పారు తినకూడదు, ఏ జీవిని హింసించకూడదు అని మా స్కూల్లో చెప్పారు. సో నేను తినను, మీరు కూడా తినద్దు, ధ్యానం చేయండి అని చెప్పేసి మా పాప ఎంతో పట్టుదలతో మాకు ధ్యానం నేర్పించింది. ఆయన తనకున్నటువంటి ల్యాండ్ని డొనేట్ చేసి ఆ ఊరి వాళ్ళందరూ కలిసి చక్కగా ఫండ్స్ కలెక్ట్ చేసుకొని అక్కడ ఒక పిరమిడ్ నిర్మించుకున్నారనమాట. అహం బ్రహ్మాస్మి పిరమిడ్ అని చెప్పి పత్రి సార్ దానికి శంకుస్థాపనకి వెళ్ళారంట. సో ఎంత అద్భుతం! ఎక్కడ బీజం పడింది? ఇక్కడ విద్యార్థి ధ్యాన దశలో ఉన్నప్పుడు అక్కడ బీజం పడింది. చూడండి ఎంత అద్భుతంగా. సో ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన అనేది కంపల్సరీగా చేయాలి. ఇందాక చెన్నకేశ్వరరావు గారు అన్నట్టు ఆ జీవో త్వరగా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.